వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. కొడంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఓ గొప్ప నగరంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొడంగల్ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, కోట్ల యాదగిరి, మహేందర్ రెడ్డి, ఎరన్పల్లి శ్రీనివాస్, నెహ్రూ నాయక్, రఘునాథ్ రెడ్డి, రమేష్ బాబు, డాక్టర్ నవాజ్, నర్మదా, కిష్టప్ప, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేటీఆర్, హరిశంకర్ నాయకత్వం, హరిశంకర్ నాయకత్వం, నాయకత్వం. Long live KTR, long live, long live, long live KTR, long live, long live, long live KTR, long live. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కొడంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొడంగల్ ప్రజల తరఫున, కఠిన ముఖ్య నాయకుల తరఫున, రైతుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కేటీఆర్ గారికి కొడంగల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొడంగల్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారికి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ గారికి, ఎక్స్ఎంపీ దయాకర్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ రమేష్ గారికి, కుమరాజ్పేట పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారికి, మహేందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, నవాజ్ భాయ్ గారికి, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరు కూడా, మహిళలకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మహిళా సర్పంచులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరి తరఫున కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, అదే కాకుండా ఈరోజు తొందరలోనే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక్కొక్క మండల పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఆల్రెడీ కొత్తపల్లి మండలం అయింది, ఈరోజు దుద్యాల మండల పార్టీ పెట్టుకున్నాం. తొందరలోనే కొడంగల్ మండల పార్టీ మీటింగ్ కూడా, బొమ్రాజ్పేట మండల పార్టీ మీటింగ్ కూడా పెట్టి, కార్యకర్తలు ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టి వారం 10 రోజుల బట్టి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దానిలో భాగంగానే మనందరం కార్యకర్తలు, ముఖ్య నాయకులం కష్టపడి ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలని హామీలు ఇచ్చి కార్డులు కొట్టించి, ఒక్కొక్క గ్యారెంటీకి ఒక కార్డు కొట్టించి 6 గ్యారెంటీలకు 6 కార్డులు కొట్టించింది. అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసినాం, ఉన్నాయి, మీకు అందరికి సప్లై చేస్తాం, అందరికీ పంపిస్తాం. ఆ కార్డులు తీసుకొని ఇంటింటికి పోయి మీరు ఇచ్చిన అవ్వాతాతలకు ఇస్తున్నారు 2000 పెన్షన్, 4000 పెన్షన్ పెంచుతామన్నారు, ఏమైందని అడగాలి. తులం బంగారం ఎక్కడ పోయిందని అడగాలి. ఈరోజు మహిళలకు 2500 పెన్షన్ ఇస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కొక్క మహిళకు 50,000 బాకీ పడ్డది ప్రభుత్వం. మీరందరూ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను నిలదీసి మహిళలకు ఇస్తున్న 50,000 ఇవ్వండి,
అవతాతలకు ఇస్తాను 40,000 బాకీ పడరు, వాళ్ళకి 40,000 ఇవ్వండి. తులం బంగారం పెళ్లిళ్ళైన అందరూ కూడా తులం బంగారం ఇవ్వమని చెప్పి నిలదీయాలి. అదేవిధంగా స్టూడెంట్లకు 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తున్నారు. మన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయడం. కొడంగల్ ఈరోజు మొన్న చూసినాం రైతు బంధు. ఒక కొడంగల్ ఒక మండలంలోనే 687 మందికి రైతులకు రైతు బంధు రాలే. దానికి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి కొడంగల్ మండలం నుంచి ఆ రైతులకు రైతు బంధు రాలేదు నిరూపిస్తాం. దేనికైనా సిద్ధం. గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి గారు బిజీలు ఉంటే నీకు 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో, వాగట్ సిఆర్ గారు ఉన్నారు, జూపాలి గారు ఉన్నారు. ఏ మంత్రిని తోలియండి. ఏ గ్రామంలో చర్చ పెడతారో, రుద్దారంలో పెడతారా, హస్నాబాద్లో పెడతారా, ఏ గ్రామంలో పెడతారో పెట్టండి. ఆ గ్రామంలో గ్రామసభ పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమందికి రైతు బంధు వచ్చింది, మీరు ఎంతమందికి 500 సిలిండర్ వచ్చింది, అక్కడ ఎంతమందికి 4,000 పెన్షన్ వచ్చిందో చర్చిద్దాం. ఏ ఒక్క గ్రామంలో ఇటు 100% రుణమాఫీ జరిగితే దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు 2 లక్షల రుణమాఫీ కూడా ఎక్కడ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నావు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చిన ఒక 12,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాయి. 50,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినాయి. 12,000 మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు. మేము మొత్తం 60,000 2,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాటలు చెప్తా ఉన్నాం. ఇవన్నీ మాటలు కట్టిపెట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ గ్యారంటీ కార్డు ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేసి ప్రతి ఒక్క కార్యకర్త మనం కష్టపడి పనిచేస్తే కొడంగల్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న మొత్తం 8 మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు గెలుచుకొని ఈరోజు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరం కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కొంచెం లేట్ అయినా అక్కడ మదనపల్లిలో ఒక రోడ్ వేసారు. ఆ రోడ్డు చూసిన మొన్ననే 1 కోటి రూపాయలతో మంజూరు చేసి మదనపల్లి నుంచి మదనపల్లి తాండా ఆ రోజు ఇప్పుడే విజిట్ చేసి వస్తున్నా 2 ప్లేస్ల బ్రిడ్జి కొట్టుకుపోయింది, ఒక దగ్గర రోడ్డు కొట్టుకుపోయింది. నాణ్యత లేని రోడ్ వేసారు. అక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు, నేను వేసిన టెండర్ని తీసుకొని భయపెట్టించి బయటి ప్రాంతాల కాంట్రాక్టర్ ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి 20% కమిషన్కు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే గారే తీసుకొని మాకు రోడ్లు ఇస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఈ విషయం మేము చెప్తాం లేదు, కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. బయటి ప్రాంతాల నుంచి ఆంధ్రలోకి వచ్చిన కాంట్రాక్టర్లకు వర్కులు కట్టబెట్టి అగ్రిమెంట్ కాకముందే, టెండర్ ప్రాసెస్ కాకముందే మొట్టమొదటినే 20% కమిషన్ తీసుకొని ఆ రోడ్లు అప్పుడే చెప్పడం వల్ల నాణ్యత లేని రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు నాణ్యత లేని రోడ్లు చేస్తే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మాదే వస్తుంది. తప్పకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి రోడ్లన్నీ ఎంక్వైరీ చేసి ఎంతైతే రోడ్డు టెండర్ వాల్యూ ఉంటుందో దానికన్నా డబుల్ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తామని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అధికారులు పాల్గొన్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కొడంగల్లో నాణ్యత గల క్వాలిటీ గల నాణ్యమైన రోడ్లు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మరొకసారి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.